జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడున్నాం? భీష్మ పర్వం మొదటి అశ్వాసంలో ఉన్నాము. సంజయుడికి వ్యాస మహర్షి దివ్య దృష్టిని ఇచ్చాడు. దాని ద్వారా కురుక్షేత్రంలో జరిగేదేంటో అన్ని సంజయుడు తెలుసుకోగలుగుతున్నాడు. సరే, అలా తెలుసుకోగలుగుతున్నాడు కదా అని చెప్పేసి ధృతరాష్ట్రుడు ఏం చేశాడు, సంజయ నువ్వు వెళ్ళు, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని రాపో కురుక్షేత్రంలో అని సంజయుని పంపించాడు. ఇంతవరకు చెప్పుకున్నాం కదా. ఈ రోజు ఎపిసోడ్లో సంజయుడు వెళ్ళి వచ్చి ధృతరాష్ట్రుడికి ఎలా చెప్పారు, అసలు భీష్ముడు యుద్ధానికి ఎలా సిద్ధమైపోయాడు, భీష్ముడు ఎన్ని రోజులు యుద్ధం చేశాడు, పాండవులు కానీ ఇటు కౌరవులు కానీ ఎలా మొదటి రోజు వాళ్ళ వ్యూహాలు ఏంటి, ప్రతి వ్యూహాలు ఏంటి అనేది ఈ రోజు ఎపిసోడ్లో మనం చూద్దాం. కురుక్షేత్రంలో వార్త తెలుసుకొని రావడానికి వెళ్ళిన సంజయుడు 10 రోజులైనా రాడు. దీంతో ధృతరాష్ట్రుడికి బెంగ పట్టుకుంటుంది. ఏంటి ఇన్ని రోజులైంది, ఇంకా సంజయుడు రావట్లేదు అని. ఇంతలో సంజయుడు వస్తాడు. వస్తూనే విపరీతంగా ఏడుస్తూ వస్తాడు. వెక్కి ఏడుస్తుంటాడు సంజయుడు. అసలు ధృతరాష్ట్రుడికి ఏమీ అర్థం కాదు. సంజయ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైందని గట్టిగా అడిగేసరికి అప్పుడు సంజయుడు అంటాడు, అయ్యా భీష్ముడు నేల కూలాడు అంటాడు. అసలు ఆ వార్త వినగానే ధృతరాష్ట్రుడి కాళ్ళు చేతులు ఆడవు. విపరీతంగా ఎక్కి ఏడ్చి కింద పడిపోతాడు. స్పృహ తప్పి కింద పడిపోతాడు. మళ్ళీ ఆయనకు చేయాల్సినటువంటి సపర్యాలన్నీ చేసిన తర్వాత లేచి కూర్చొని అప్పుడు మళ్ళీ సంజయుడితో ఇలా అంటాడు, సంజయ నేను విన్నది నిజమేనా, నువ్వు ఏమంటున్నావు, భీష్ముడు నేలకూలాడా అంటాడు. ఇక్కడ మనకు దివ్య దృష్టి సంజయుడికి ఇచ్చాడు కదా అని చెప్పేసి ప్రతి వార్త ఎప్పటికప్పుడు వచ్చి లైవ్ టెలికాస్ట్ అయితే చేయడు ధృతరాష్ట్రుడికి. ముందైతే 10 రోజుల తర్వాత భీష్ముడు నేలకూలాడన్న విషయం తెలిసిన తర్వాతే వస్తాడు సంజయుడు. జస్ట్ అది చెప్తున్నాను. సో ఇది తెలిసిన తర్వాత ధృతరాష్ట్రుడు ఏంటి అసలు భీష్ముడికి నేలకూలడం ఏంటి, భీష్ముడికి ఆయనను ఓడించే సత్తా ఎవరికి ఉంది, అర్జునుడు చేశాడా ఈ పని, అర్జునుడు ఇంతకు తెగించాడా అని చెప్పేసి ధృతరాష్ట్రుడు అంటుంటాడు. అప్పుడు సంజయుడు అంటాడు, లేదు ఇది శిఖండి పని, శిఖండి చేతిలో భీష్ముడు నేలకూలాడు అంటాడు. అసలు ఈ మాట వినగానే 1,00,000 మంది శిఖండులు వచ్చినా కూడా భీష్ముడు ఒంటరిగా పోరాటం చేయగలడు, పరశురాముడు అంతటి వాడిని ఓడించిన వాడు శిఖండి చేతిలో చావు కొని తెచ్చుకోవడం ఏంటి, అసలు నాకు ఏమీ అర్థం కావట్లేదు సంజయ, ఏం జరిగింది, అసలు ఈ పాండవులు ఇంత నీచానికి తెగించారా, వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేసి వాళ్ళకి రాజ్యాన్ని ఇచ్చి ఎప్పుడు పాండవుల సుఖం కోరుకుని భీష్ముడు ప్రాణాలు తీయాలనుకున్నారా, ఇంతకన్నా నీచానికి దిగజారిపోయారా పాండవులు, ఈ ఈ ఈ రక్తపుడు తినడానికి తెగించారా పాండవులు అని చెప్పేసి పాండవులు విపరీతంగా తిడుతుంటాడు. అప్పుడు సంజయుడు అంటాడు, ఇలా జరుగుతుందని తెలిసే కదా నెత్తి నోరు కొట్టుకొని చెప్పాము, ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధానికి వెళ్ళకూడదు, యుద్ధం అంటూ జరిగితే అనర్థాలు వస్తాయని చెప్పింది ఎందుకు, నువ్వు నీ కొడుకు వినలేదు, ఏరి కోరి తెచ్చుకునేదే కదా, ఇంకా శత్రువర్గంలో ఉన్నప్పుడు చేసేది ఏముంటుంది, భీష్ముడిని ఓడించడం తప్ప పాండవుల మధ్యలో ఇంకొక దారి అనేది వాళ్ళకుందా, ఏం చేయగలుగుతారు వాళ్ళు కూడా అని చెప్పేసి సంజయుడు అన్న తర్వాత కాస్త ధృతరాష్ట్రుడు శాంతిస్తాడు. అప్పుడు సంజయుడితో మళ్ళీ ఇలా అంటాడు, ధృతరాష్ట్ర ఇంకా అంటే మహారాజా అయిందేదో అయింది, నేను ఏం జరిగిందో ఏంటో అన్నీ నీకు నా కళ్ళతో చూసింది, నా చెవులతో విన్నది నీకు చెప్తాను, అది నువ్వు వాళ్ళ పక్షం వీళ్ళ పక్షం అనకుండా నిదానంగా విను అని చెప్తాడు. సో ఇలా చెప్తుంటాడు సంజయుడు. మహారాజా మీ దగ్గర సెలవు తీసుకుని ఆ రోజు నేను కురుక్షేత్రానికి వెళ్ళాను, నేను వెళ్ళేసరికి పాండవులు కౌరవులు యుద్ధానికి సిద్ధమైపోతున్నారు, ఇటు కౌరవ సభలో అందరూ కూడా కూర్చొని ఉన్నారు, అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే టెంట్ హౌస్ లాంటివి ఉన్నాయి కదా గుడారాలు, వాటిలోనే వాళ్ళు కూర్చొని ఉన్నారు, పూర్తి స్థాయిలో కూడా సిద్ధమైపోతున్నారు. నన్ను చూసి దుర్యోధనుడు ఎంతో ప్రేమగా ఆహ్వానించాడు. ఇక ఆ తర్వాత తెల్లవారగానే వేకువజామునే అందరూ లేశారు. నేను ముందుగా కౌరవ సైన్యం గురించి చెప్తాను విను. కౌరవ సైన్యం అలా నడుచుకుంటూ వస్తుంటే భూదేవి ఆ భారాన్ని భరించలేకపోయిందా అన్నట్టుగా వీసాయి ఆ గుర్రాల శబ్దాలు కానీ, ఏనుగుల గీంకారాలు కానీ, ఆ ఏంటి మండాలు కత్తి వాడి శబ్దాలతో మొత్తం హోరెత్తిపోయింది. అసలు కౌరవులు అలా కదులుతుంటే ముక్కోటి దేవతలే ఇక్కడికి వచ్చారా అన్నట్టుగా ప్రకాశించింది. ఇక ఆ రోజు భీష్ముడు ఉన్నాడు. తెల్లటి దోవతి, తెల్లటి రథము, తెల్లటి గుర్రాలు, తెల్లటి ధనస్సు, బంగారం, తాటి చెట్టుతో రెపరెపలాడుతున్న పతాకం, ఆయనది తాళ్ళ పతాకం. సో తాటి చెట్టు గుర్తుతో రెపరెపలాడుతున్నటువంటి పతాకం, బంగారు కవచాన్ని కట్టుకుని అసలు భీష్ముడు అలా వెళ్తూ ఉంటే, అలా రథం మీదకి వెళ్తూ ఉంటే అంట సూర్యుడు కూడా నాకన్నా సూర్యుడు కూడా ఇంత వెలుగు నాలో
ఎవరిలోనూ లేదనుకున్నా, అంటే సూర్యుడిని మించి వెలిగిపోతున్నాడు భీష్ముడు అని చెప్పేసి మనకు సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి. ఇక ఆ చతురంగ బలాలన్నిటితో కూడా సమరోత్సాహంతో వాళ్ళు ముందుకెళ్లారు. దగదగ మెరిసిపోతున్నటువంటి ఏదైతే తాళ పథకం ఉందో దాని మీద భీష్ముడు వచ్చి కూర్చున్న తర్వాత బంగారు ఆంబోతు పథకం, అంటే పథకం మీద ఆంబోతు గుర్తుంటుంది, అది ద్రోణాచార్యులు వచ్చి పక్కనే నిల్చున్నారు. ఇంకా సింహంతో ఒక జెండా రథం మీద ఉన్నది అశ్వత్థామకి. అశ్వత్థామ అసలు రత్నాల కంటే కూడా జిగేలమంటూ మెరిసిపోతున్నాడు. ఆ తర్వాత నాగేటి చాలు, ఇది మద్రరాజు శల్యుడి యొక్క జెండా. అలాగే వెంటనే వచ్చి శల్యుడు నిల్చున్నాడు. వీళ్ళందరితో పాటు మిక్కిలన్న చతురంగ అన్నిటితో కూడా అసలు భీష్ముడు సిద్ధమై వెళ్తుంటే చూడడానికి 2 కన్నులు సరిపోలేదు, అంత అద్భుతంగా ఉంది కౌరవ సైన్యం. మహారాజా మొదటి రోజు మన కౌరవులు పన్నినటువంటి వ్యూహం, మానుష్య వ్యూహం, అది ఎలా ఉందో తెలుసా? ఆ పడమటి దిక్కు తిరిగిన భీష్మసేనాని తాళధ్వజంతో తన సైన్యాన్ని అంతటికీ ముందు నిల్చొని ఉన్నాడు. తనతో ద్రోణాచార్యుల్ని పక్కన పెట్టుకున్నాడు. కుడివైపున కృపుడు ఉన్నాడు, అశ్వత్థామ నిల్చోబెట్టారు. ఎడమ దిక్కున కృతవర్మ శల్యుడు ఉన్నాడు. వెనుక బాహ్లికుడు భూరిశ్రవుడు ఉన్నాడు. సోమదత్తుని అక్కడే ఉంచారు. సైన్యం మధ్య కౌరవ కుమారులందరితో కలిసి దుర్యోధన్ని పెట్టాడు. అతని ముందుట అర్జునుని చంపుతాను లేదా చస్తాను అంటున్నటువంటి సుశర్మను పెట్టాడు. 10,000 మంది దిట్టమైన సంక్షప్త రథికుల్ని నిల్చోబెట్టాడు. సైన్యం అంతటిని అక్కడక్కడ తగిన యోధులు ఉండేటట్టు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క సైన్య దళానికి ముందు ఏనుగులకు దండగా రథాలకు దండగా గుర్రాలకు దండగా అక్కడ ఉన్నటువంటి కత్తి డాలు పట్టుకున్నటువంటి బంట్లు, ఇట్లా ఒక అభేద్యమైనటువంటి వ్యూహాన్ని పన్నారు. అదే మానుష్య వ్యూహం. అసలు అందరూ కూడా భీష్ముడు పన్నినటువంటి ఆ వ్యూహాన్ని చూసి చకితులైపోయారు. ఇక ఇప్పుడు మనం పాండవుల గురించి చెప్పుకుంటే, పాండవులలో ముఖ్యంగా ధర్మరాజు తాను వేసుకున్నటువంటి ఆభరణాలతోటి, ఆ కత్తి డాలు, అతనికి ఉన్నటువంటి ఆయుధాలతోటి, బంగారు రంగులో విరిసిపోతున్నటువంటి ఆ రథం మీద ఒక్కసారి ధర్మరాజును చూస్తే అప్పటి వరకు ధర్మరాజులో ఎన్నడూ చూడలేదు, అంతటి వెలుగుతో విరజిమ్ముతున్నాడు ధర్మరాజు. అతని వెనకే ఉన్నాడు, పదాతి సైన్యంతో వచ్చాడు భీముడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పొగుడుతుంటే, ఇక నా చేతులకు పని చెప్తాను అన్నట్టుగా గదను గట్టిగా పట్టుకొని రణరంగం వైపు వచ్చేసాడు భీముడు. ఇక అర్జునుడు, అతని దివ్యరథం పద్మరాగములు ప్రకాశిస్తుందని, తెల్లని గుర్రాలు, అసలు దాని మీద శ్రీకృష్ణుడు, ఓవైపు శ్రీకృష్ణుడు పాంచజన్యం పూరిస్తుండగా, మరోవైపు అర్జునుడు దేవదత్తం పూరిస్తుండగా, నరనారాయణులు దిగి వచ్చి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో నా కళ్ళారా ఆ రోజు చూశాను. యుద్ధ భూమిలో వాళ్ళిద్దరూ మెరిసిపోయి కనిపించారు. ఇక ఆ రణోత్సాహంతో ముందు గుర్తు పెద్ద గుర్రపు సైన్యంతో వచ్చి నిల్చున్నారు నకుల సహదేవుడు. ఆ రోజు వీరత్వం ముట్టిపడేలా కనిపించింది వారిలో. ఆ తర్వాత వెంటనే రణక్షేత్రానికి చిన్న ఏనుగుల గుంపుతో ద్రౌపది కుమారులు వచ్చారు. ద్రౌపది కుమారులు ప్రతిబిందుడు, శృతసోముడు, శృతకీర్తి, శతానికుడు, శృతసోముడు, వీళ్ళు ద్రౌపది కుమారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏనుగు సైన్యంతో వచ్చి కూర్చున్నారు. వాళ్ళను లీడ్ చేస్తారు. అంటే వాళ్ళకు ముందుగా అభిమన్యుడు ఉన్నాడు. అసలు అభిమన్యుడిని చూస్తుంటే మాత్రం అంతటి తేజస్సు ఇంకా ఎవరిలోనూ లేదు అన్నట్టుగా అభిమన్యుడు వెలిగిపోతున్నాడు. ద్రౌపది కుమారులందరికీ కూడా అండగా నిల్చున్నట్టుగా ఉన్నాడు అభిమన్యుడు. ఇక ఆ తర్వాత ఇలా ఇటువైపు పాండవులు, అటువైపు కౌరవులు, అసలు మామూలుగా ఉండదు. ఇటు ఏనుగు గింకారాలు, అటు గుర్రాలు, సకలింపులు, అసలు ఇటు అంటే ఒక దగ్గర ఒక 5 పేజీలు ఉంటుంది మొదటి రోజు వ్యూహానికి సంబంధించి. వచ్చిన ప్రతి ఒక్కరి గురించి వివరిస్తారంటే, ఇప్పుడు సోమదత్తుడు వస్తే ఆయన ఏనుగు మీద ఆయన ఎలా వచ్చాడు, ఆ తర్వాత పాండవులకు సంబంధించి ఎలా వీళ్ళు సిద్ధమైపోతున్నారు అనే దానికి సంబంధించి. అయితే ఇక్కడ వీళ్ళు కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసుకుంటారు యుద్ధానికి సంబంధించి. యుద్ధంలో ఈ పనులు మనం చేయకూడదని చెప్పేసి, ఇటు కౌరవులు అటు పాండవులు. ఆ యుద్ధ నిబంధనలు ఏంటి అంటే, రథాల వాళ్ళతో యుద్ధం చేయాలి, ఏనుగుల వాళ్ళతో యుద్ధం చేయాలి, గుర్రాల వాళ్ళతో యుద్ధం చేయాలి, కాలిబట్లతో యుద్ధం చేయాలి. శరణు అని ఎవరైనా అంటే వాడిని చంపకూడదు, ఓడిపోయినా పారిపోయినా వాడిని వెంటాడకూడదు, యుద్ధం మానేసి ఎవరైనా ఆయుధాలు పక్కన వేస్తే వాడిని చంపకూడదు. సారథుల్ని కానీ శకులు, భేరీలు ఇవి మోయించే వాళ్ళు మధ్యలో తిరుగుతుంటారు యుద్ధం మధ్యలో, వాళ్ళు నిరాయుధులుగా ఉంటారు కాబట్టి వాళ్ళని చంపకూడదు. ఇవి వీళ్ళ మధ్య జరిగినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి నిబంధనలు పెట్టుకుంటారు. కౌరవుల వ్యూహం గురించి విన్న తర్వాత ధృతరాష్ట్రుడు ఇలా అడుగుతాడు, మరి పాండవుల సంగతి ఏంటి, వాళ్ళు ఏ వ్యూహాన్ని పన్నారు అని. అప్పుడు సంజయుడు ఇలా చెప్తారు, పాండవులు మొదటి రోజు అచల వ్యూహాన్ని పన్నారు. అచల వ్యూహం పన్నుమని దుష్టద్యుమ్నుడికి చెప్పింది ధర్మరాజు. ఇలా పన్నాడు దుష్టద్యుమ్నుడు. అచల వ్యూహం ఎలా ఉంటుందంటే, వ్యూహం ముందు భాగంలో అభిమన్యుడు ఉంటాడు, పక్కన పాండవ
కుమారులు ఉంటారు, వాళ్ళ వెనక సహదేవుడు ఉంటారు, అక్కడే దుష్టతిముడు కూడా నిల్చుని ఉంటాడు. మళ్ళీ వీళ్ళందరికీ రక్షణగా వెనక భీముడు ఉంటాడు. ఇక తన బంధువులతో సైన్యాలతో చేకేతుని ద్రుపదుని దక్షిణ భాగంలో పెడతాడు, సాత్వికిని విరాటుని ఉత్తర భాగంలో పెడతాడు. నడి మధ్యలో మనకు ధర్మరాజు ఉంటాడు. వీళ్ళందరి మధ్యలో వాళ్ళ 7 అక్షరాల సైన్యం ఇలా ఉంటుంది. ఇక శిఖండి మాత్రం నేరుగా భీష్ముడికి ఎదురుగా నిల్చొని ఈ రోజు నాది, నీ చావు నా చేతిలో ఉన్నదన్నట్టుగా రంక వేస్తూ భీష్ముడికి ఎదురుగా వస్తూ మన శిఖండి నిల్చొని ఉంటాడు. ఆ ధర్మరాజు ఏం చేస్తాడంటే అర్జునుని శిఖండికి రక్షణగా పెడతారు. అర్థమైంది కదా, ఇటు మానుష్య వ్యూహం ఉంది, ఇటు అచల వ్యూహం ఉంది. శిఖండి భీష్ముడి మీదకి దూసుకురావడానికి సిద్ధంగా ఉంటాడు. మామూలుగా సినిమాల సీరియల్లో మనకి ఏం చూపిస్తారు, శిఖండి ఏదో చివరిలో వచ్చినట్టుగా చూపిస్తారు, అట్లాంటిది ఏం లేదు. అండ్ ఘటోద్గజుడు కూడా ఎక్కడో చివరిలో వచ్చినట్టుగా చూపిస్తారు, ఏమీ లేదు. ఘటోద్గజుడు కూడా తన రాక్షస సైన్యంతో సిద్ధంగా ఉంటాడు. ఇక ఇప్పుడు శిఖండి భీష్ముడి మీదకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు. శిఖండిని ఎలాగైనా చంపాలని చెప్పేసి కౌరవులు సిద్ధంగా ఉంటారు. అంటే దుర్యోధనుడు ఆల్రెడీ యుద్ధానికి ముందే చెప్తాడు కదా దుశ్శాసనుడికి మిగిలిన వాళ్ళందరికీ, మీ అందరి లక్ష్యం ఒకటే, ఎట్టి పరిస్థితిలో శిఖండిని చంపండి అని. ఇటు ధర్మరాజు ఏం చేస్తాడంటే అర్జున నీ లక్ష్యం ఒక్కటే, ఎట్టి పరిస్థితుల్లో శిఖండికి ఏం కావకూడదు, శిఖండిని రక్షించే బాధ్యత అనేది. ఇటు అచల వ్యూహం ఇటు మనుష్య వ్యూహంతో సిద్ధమైపోతుంది. అందరూ వచ్చేస్తారు, నేరుగా ఇక్కడ నిల్చుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ధర్మరాజు ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. ఏంటి ఆ కౌరవ సైన్యము అలా ఉందేంటి, వాళ్ళని మనం ఓడించగలమా అర్జున అంటాడు. అప్పుడు అర్జునుడు ఒకటే మాట అంటాడు, నువ్వు సైన్యాన్ని చూసి కంగారు పడకన్నా వాళ్ళు అసలు మనకు ఎందుకు కొరగారు, మనదే విజయం అంటారు. ఇంతలో ఏంటంటే శమంతక పంచకం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ధర్మరాజు కుడికన్ను అదురుతుంటుంది. ఆ కుడికన్ను అదరగానే, కుడి భుజం అదరగానే అది శుభశకరంగా చూసుకుని ఖచ్చితంగా మనమే గెలుస్తాం అనుకుంటారు. సో మొత్తానికైతే ఇలా ఎదురెదురు పడ్డారు కదా, ఇటు కౌరవులు ఇటు పాండవులు ఎదురుపడిన తర్వాత ఒక్కసారిగా ధర్మరాజు తన కవచాన్ని, తన విల్లుని, తన ధనస్సుని అన్నిటినీ రథంలో వదిలేసి తాను రథం తిరిగి కౌరవుల వైపు నడుచుకుంటూ వెళ్తుంటాడు. అసలు ఇలా కౌరవుల వైపు నడుచుకుంటూ వెళ్ళగానే ఇటువైపు దుర్యోధనుడు పక్కపక్క నవ్వుతూ, ఆహా ఈ పిరిగి పంద గురించి నాకు తెలుసు, వీడి చివరికి ఇలాగే చేస్తాననుకున్నాడు, చేశాడంటారు. అసలు పాండవులకి ఏం అర్థం కాదు, అసలు ఇప్పుడు అన్నెందుకు అన్ని వదిలేసి మళ్ళీ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అర్థం కాదు. అన్నని అడగలేరు కదా వాళ్ళు. వెంటనే నలుగురు కూడా దిగి ధర్మరాజు వెనక నడుచుకుంటూ వెళ్తుంటారు. ఇంతకీ ధర్మరాజు నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు, వెళ్ళి ఏం చేశాడు, అసలు యుద్ధం ఎలా మొదలైంది, మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను, మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.